ఆకాంక్షిస్తున్నాడు. మన దేవుడు మనల్ని వదలక మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడై ఉండునుగాక. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది లేక కోరవలసింది దేవుని సన్నిధిని. రెండవదిగా దేవుని చిత్తము. మూడవదిగా దేవుని సహాయము. మొదటిగా ఏం కోరుతున్నాడంటే దేవుని సన్నిధిని కోరుతున్నాడు. మన దేవుడిని యెహోవా మనలను వదలక విడువక మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే ఆ ప్రార్థన మనకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా లేకుండా మనం ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తే అది చాలా డ్రైగా ఉంటుంది. దీపంలో నూనె లేకుండా దాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి, అది మాడిపోతూ ఉంటుంది. వెలుతురుని ఇవ్వవలసినటువంటి ఆ ఒత్తు కాస్త వెలుతురుని ఇవ్వడానికి బదులుగా అది కాలిపోతూ ఉంటుంది. చుట్టూ ఉన్న చిమ్నీకి పొగబట్టేస్తుంది. అంతేకాకుండా నూనె లేకుండా మాడేటటువంటి వెలిగేటటువంటి ఒత్తి కాస్త పొగను వెదజల్లుతుంది. మీరు ఎప్పుడైనా దీపం పెట్టుకుని చదివినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవా? ఇప్పుడు అంతా సెల్ ఫోన్ మహిమ. సెల్ ఫోన్ పెట్టుకుని చదువుతున్నారు. సో చిన్నప్పుడు నేను దీపం పెట్టుకుని చదివిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు సడన్గా కరెంట్ పోతూ ఉండేది. కొన్నిసార్లు వేసవికాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని గంటలు గ్రామాల్లో కరెంట్ తీసేసేవాళ్ళు. అప్పుడు దీపం పెట్టుకునే చదవాల్సి వచ్చేది. ఒకవేళ దీపంలో నూనె లేకపోయినట్లయితే ఆ ఒత్తి మాడిపోతూ పొగని అది వెదజల్లినప్పుడు అది చాలా మంటగా ఉండేది. కళ్ళకు మంటను పుట్టించేది, కళ్ళల్లోంచి నీళ్లు తెప్పించేది. దయచేసి వినండి, దేవుని సన్నిధి మనం కలిగి ఉండకుండా ప్రార్థన చేస్తే చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అందుకే చాలామంది ఎక్కువసేపు ప్రార్థనలో ఉండలేరు. ప్రార్థన చేసుకోబోయే ముందు టైం చూసుకుంటారు. నేను కూడా నా ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెందినటువంటి రోజుల్లో టైం చూసుకునేవాడిని. ఎంతైంది టైము? 10:30 అయింది రాత్రి. ప్రార్థన కూర్చునేవాడిని. చాలాసేపు ప్రార్థన చేసేవాడిని. ఎప్పుడు మోకరించాను? 10:30కి. చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత లేచి ఎంత టైం అయినా చూసుకుంటే 10:40 నిమిషాలు. అంటే మొత్తం కలిపి ఎంతసేపు? 10 నిమిషాలు. కానీ నాకు అనిపించేది 1 గంటన్నర, 1 గంట పావు చేసి ఉంటాలే ప్రార్థన అని చెప్పి తీరా చూస్తే 10 నిమిషాలే. ఏదైనా మనం ఇష్టం లేకుండా చేస్తే అది చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అలా జరిగేదయ్యా అంటే, నేను దేవునికి అనుకూలంగా జీవించకపోవడమో, నాలో ఇంకా వదిలిపెట్టినటువంటి పాపం కానీ అవిధేయత కానీ దేవునికి ఇష్టం లేని కార్యము కానీ ఉన్నట్లయితే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేను. దేవుని యొక్క సన్నిధి నాకు తోడుగా ఉండనప్పుడు, ఆయన సన్నిధిని నేను అనుభవించలేనప్పుడు ఆ ప్రార్థన చాలా డ్రైగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, పనిష్మెంట్గా ఉంటుంది. మన మనస్సంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతోనో, కోరికలతోనో, లేదా ఒత్తిడితోనో, లేదా లోపముతోనో, పాపముతోనో మన మనస్సు, మన శరీరం నిండిపోయినప్పుడు మోకరించి ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. పనిష్మెంట్గా ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు